నూలు నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. విదేశీ విద్య దూరమైంది, భారమైంది అనుకునే వాళ్ళకి ఉపశమనం, సాంత్వన కలిగించేటువంటి ప్రయత్నాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తుంది. ఎందుకంటే మన పిల్లలు విదేశాలకు వెళ్ళి చదువుకోవడం, అక్కడ ఎదురవుతున్నటువంటి ఇబ్బందులు ఒక ఎత్తు అయితే, అసలు ముందు దానికి కావాల్సినటువంటి నాలెడ్జ్ని సంపాదించలేకపోతున్నాం అనే ఆవేదన ఎక్కువ అవుతుంది. అందుకనే విదేశీ యూనివర్సిటీలని ఆంధ్రప్రదేశ్లోని యూనివర్సిటీలు, ఇన్స్టిట్యూషన్స్తో అగ్రిమెంట్ చేసి ఒప్పందాలు చేసేటువంటి ప్రయత్నాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చురుగ్గా చేసింది. ఇటీవల కొన్ని ఒప్పందాలు అలాంటివి జరిగినాయి. వాటిలో భాగంగానే ఒక విదేశీ విద్యా సంస్థ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతిష్టాత్మక ఐఐటితో ఒప్పందం కుదుర్చుకుంది. అవేంటో ఒకసారి మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఆంధ్రప్రదేశ్లో తిరుపతిలో ఐఐటి ఏర్పాటైంది. దీన్ని మెడ్రాస్ ఐఐటితో అటాచ్ చేస్తూ క్రమక్రమంగా డెవలప్ చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు ఈ సంస్థకి సంబంధించినటువంటి పర్మనెంట్ బిల్డింగ్స్ అన్నీ కూడా రెడీ అయినాయి. ఆపరేషన్స్ కూడా ఫుల్ ఫ్లెజ్గా జరుగుతున్నాయి. ఇప్పుడు డల్హౌసీ యూనివర్సిటీ కెనడాకి చెందినటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి విద్యా సంస్థ ఈ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇన్నోవేషన్స్, టెక్నాలజీకి సంబంధించినటువంటి అంశాల్లో రెండు సంస్థలు పరస్పరం ఆదాన ప్రదానాలు ఉంటాయి. ఒక అండర్స్టాండింగ్తో పనిచేస్తే, అంటే ఐఐటిలో మంచి ప్రతిభ కనబరిచినటువంటి విద్యార్థుల్ని ఈజీగా కెనడా తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కెనడాలో అక్కడ ప్లేస్మెంట్ ఇచ్చి అక్కడ చదువుకోవడానికి, ఆ తర్వాత ప్లేస్మెంట్ ఇవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది. అలానే కెనడాకి చెందినటువంటి విద్యార్థులు ఆసక్తి మేరకు ఇండియాలో పరిశోధనలు చేయాలని చెప్పి అనుకున్నా కానీ, ఇక్కడ స్టార్టప్లు లాంటివి ప్రారంభించాలనుకున్నా కానీ ఐఐటి తిరుపతి క్యాంపస్ను ఉపయోగించుకోవడం ద్వారా ఆపరేషన్స్ చేయొచ్చు. సో ఈ తరహా ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఇది డల్హౌసీ యూనివర్సిటీకి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైటు. ఇప్పటికే ఇక్కడ స్టడీ ప్రోగ్రామ్స్కి సంబంధించి సపోర్ట్ ఇవ్వడము, అలానే ఇక్కడ చూడండి $90 million ఫైనాన్షియల్ స్టూడెంట్ సపోర్ట్ చేస్తున్నట్టుగా అఫీషియల్గానే డిక్లేర్ చేస్తున్నారు. కాబట్టి దేశ విదేశాల నుంచి కెనడాలో ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్కి డిమాండ్ ఉందన్న విషయం మనకు తెలుసు. కానీ ఈ మధ్య మారిన పరిస్థితుల నేపథ్యంలో కెనడాలో కొంత ప్రతికూలత ఎదురైంది. చాలా వరకు దాదాపు 20 to 25% స్టూడెంట్ అడ్మిషన్స్ ఇండియా నుంచి కెనడాలో తగ్గిపోయినాయి. దీనివల్ల యూనివర్సిటీలు ఇటు వస్తున్నాయి, రివర్స్ ఇటు వచ్చి ఇక్కడ అగ్రిమెంట్లు చేసుకునేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆ క్రమంలోనే ప్రతిష్టాత్మకమైనటువంటి విద్యా సంస్థలు దేశంలోనే అన్నిటికీ మించి సీటు కొట్టడమే ఒక టార్గెట్ అనే విధంగా కనిపించేవి ఐఐటీలు. అలాంటి ఐఐటి తిరుపతితో ఇప్పుడు ఈ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం రాబోయేటువంటి రోజుల్లో ఈ రెండు రకాలుగా విద్యార్థులకి ఇక్కడ అధ్యయనంతో పాటు వాళ్ళకి నెక్స్ట్ ప్లేస్మెంట్స్కి సంబంధించినటువంటి గ్యారంటీ రావడం అనేది జరుగుతుందని చెప్పని ఈ సంస్థ చెప్తుంది. ఈ ఒప్పందంలో భాగంగా ఈ సంస్థలు రెండు కూడా, అంటే ఇక్కడ చెప్పినటువంటి డల్హౌసీ యూనివర్సిటీ ప్లస్ ఐఐటి తిరుపతి ఒక ఇన్స్టిట్యూషన్ని ఏర్పాటు చేస్తాయి. అది ట్రై ఇన్స్టిట్యూషన్ కింద ట్రీట్ చేస్తారు. ఒక గ్లోబల్ లెవెల్ ఇన్స్టిట్యూషన్ కింద మారుతుందన్నమాట. సో అందులో ట్రైన్ అయినటువంటి లేదా దానికి అర్హత పొందినటువంటి విద్యార్థులకి అంతర్జాతీయ స్థాయిలో అవకాశాలు వచ్చే విధంగా ఈ రెండు సంస్థలు కూడా ప్రయత్నిస్తాయి. సో ఇప్పటికే యూనివర్సిటీలకి సంబంధించి, అలానే టెక్నికల్ అంశాలకు సంబంధించి విదేశాల్లో ఉన్నంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ మన దగ్గర లేదు అని చాలామంది ఆందోళన చెందుతూ ఉంటారు. ఆ తరహాలో ఉండేటువంటి ఒక సొల్యూషన్ కిందే ఇలా యూనివర్సిటీలని ఆంధ్రప్రదేశ్కి ఇన్వైట్ చేస్తున్నారు. అలానే జపాన్ నుంచి టోక్యో యూనివర్సిటీ, ఇలా ఆస్ట్రేలియా నుంచి అనేక యూనివర్సిటీలు రాబోతున్నాయి ఆంధ్రప్రదేశ్కి. అంటే రాబోయేటువంటి రోజుల్లో మన పిల్లలు విదేశాలకు వెళ్ళి చదువుకోవడం కంటే ఆ స్థాయి విద్యా బోధనని ఇక్కడే పొందే విధంగా, ఆ స్థాయి అవకాశాలను ఇక్కడే పొందే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. సో ఐఐటి తిరుపతి డల్హౌసీ యూనివర్సిటీ చేసుకున్నటువంటి ఒప్పందం ఇందులో ఒక తొలి అడుగుగా మనం భావించవచ్చు.